ఆమేన్. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మంచి సారాంశం యోబు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు, ఒక న్యాయవంతుడు, ఒక సత్యవంతుడు అయినటువంటి దేవునికి ఇష్టమైనటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోబు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మంచి సంతానం, మంచి భార్య, మంచి కుటుంబం కలిగి ఉన్నాడు. ఆయన యొక్క ఊరులో అలాంటి మనిషి ఇంకొకడు లేడు. దానం చేసేవాడు, ధర్మం చేసేవాడు, బీదలను ఆదుకునేవాడు, పేదలకు సహాయము చేసేవాడు, దరిద్రులను ఇంట చేర్చుకొని భోజనము పెట్టినవాడు. తన భార్య కూడా ఎంతో తన భాగస్వామికి, తన భర్తకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైనా తన ఇంటికి ఆకలి అని అంటే వారిని పిలిచి కడపార అన్నం పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి తృప్తిపరిచి వారిని సాగనంపేవాడు. ఎవరైనా అవసరతలో ఉండి చేయి చాపితే ఏ రోజు ఆయన చేయి వెనుక గుంజుకొని ముడుచుకునే వ్యక్తి కాదు. తన పిల్లలు కూడా చాలా మంచి ప్రవర్తన కలిగిన వారుగా తన కుటుంబంలో ఉన్నారు. తనకు మంచి పని వాళ్ళు ఉన్నారు. ఇదంతా మీకు తెలుసు. కానీ ఒకరోజు అలాంటి వ్యక్తి ఇంటిలో ఒక తుఫాను చెలరేగి తనకున్నదంతా ఆస్తి అంతా హరించిపోయి, చివరికి కొడుకులు చచ్చిపోయి, బిడ్డ చచ్చిపోయి, పనివారు చనిపోయారు, వెళ్ళిపోయారు. తనకున్న పశుమందలు కూడా లయమైపోయినాయి, ఎత్తుకపోయారు, కొట్టుకుపోయారు. ఇలాంటి ఎన్నో జరిగినాయి. దానికి తోడు అతి భయంకరమైనటువంటి ఒక రోగం ఆయనకు వచ్చిందండి. బహుశా ఆ రోగము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళినా అది గుణము కానటువంటిది, అది నయము కానటువంటిది. ఏ వైద్యునికి కూడా దాని విషయంలో దాని స్వస్థత కొరకు మందు దొరకలేదు. ఇలాంటి సమయంలో అతడు నిలువెల్లా గాయమైపోయాడు. అతనికి ఒక రోగం ఉంది. ఆ రోగము, ఆ వ్యాధి, ఆ బలహీనత ఏం చేసిందంటే తన దేహమంతా పుండుగా మారిపోయింది. శరీరం అంతా పుండై మొత్తం వక్కలు అయిపోయింది. తన దేహము చీము, రక్తము కారుతూనే ఉంది. దురదతో, భయంకరమైన దురద అనే దాన్ని కలిగి ఉన్నది కనుక ఆయన పెంకులు తీసుకొని, మట్టి పెంకులు తీసుకొని, చిల్ల పెంకులు తీసుకొని శరీరం అంతా గీసుకుంటున్నాడు. గోక్కుంటుంటే ఇంకా చివుకు అయిపోయి ఆ మాంసం అంతా ఊసిపోతుంది. అలాంటి పరిస్థితిలో ఆయన ఏం చేశాడంటే ఈ మంట కాగలేక ఒక బూడిదలో వెళ్ళి కూర్చొని ఆ బూడిదని మొత్తం తన తల మీద, తన ఒంటినంతా పూసుకొని ఆ యొక్క బూడిదలో కూర్చొని అంగలారుస్తూ ఏడుస్తూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, ఎవరిని ఏమనలేని పరిస్థితి. తనను చూడవచ్చిన తన స్నేహితులు కూడా తనకు ఇబ్బంది కలగజేశారు. ఇక తన బంధువులు వచ్చేవారు ఎవరు రావడం లేదు. తన ద్వారా మేలులు పొందిన వారు ఎవ్వరు కూడా ఆయనను చేరదీయుట లేదు. అందరూ విడిచిపెట్టేశారండి. కొన్ని రోజులకు ఆయన అనుకున్నాడట, నేను చనిపోతే బాగుండు అని
తను ఉరిపోసుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు. అలా చావు రాలేదు. లేదా ఏదైనా చనిపోదామని ప్రయత్నం చేసినా చావు రాలేదు. చివరికి పోను ఏమైంది అంటే ఆయన దేహములో పురుగులు పడి లుకలుకలుక అయిపోయి, ఆ పురుగులు పడ్డ తర్వాత ఎంత స్మెల్ ఉంటుందంటే బ్యాడ్ స్మెల్. అది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, దాని విషయములో చాలా సమయము, చాలా సంవత్సరాలు దేవునికి స్తోత్రం ఆయన ఆ వేదనతో ఉండిపోయాడు. చాలా వేదన, చాలా దుఃఖము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి దుఃఖ దినములు, అలాంటి దుఃఖ పరిస్థితులలో చివరికి తన భార్య అయినా తనను ఆదరిస్తుందేమో అనుకుంటే, చివరికి ఆమె ఏమంటుందంటే, నీ దేవుణ్ణి దూషించి నువ్వు మరణంకా, నీ దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో అంటుంది. ఎంతవరకు ఈ నీతి అని, యథార్థత అని, ధర్మం అని ఇలా ఉన్నావు? ఏం చేసినా నీకు సావత్తలేదు కదా. నువ్వు చచ్చిపోదామని ప్రయత్నం చేసినా నీకు చావత్తలేదు కదా. నీ దేహం అంతా పురుగులు పడ్డా నీకు చావు వస్తలేదు కదా. మరి ఏం చేస్తే నీకు చావు వస్తుంది? నువ్వు నిన్ను పుట్టించిన దేవుణ్ణి తిట్టేయి, దూషించు. ఈ రోజులలో చాలా మంది దేవుణ్ణి దూషిస్తున్నారు. ఆయన నాకేం చేసిండు, ఆయనేం దేవుడు, ఆయన నమ్ముకుంటే నాకేం జరిగింది అని చెప్పేసి బయటికి తిరిగి వెళ్ళిపోతున్నారు, గర్వాపసాయి వెళ్ళిపోతున్నారు. ఆయన వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళు అవసరానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళు అక్కరకు వచ్చిన వాళ్ళు, వాళ్ళ బాధల కొరకు వచ్చిన వాళ్ళు మాత్రమే తిరిగి వెళ్తారు. కానీ భక్తి చేసేవాడు ఏనాడు తిరిగి వెళ్ళడు. కానీ ఈ రోజుతో తన భార్య తనని ఏమంటుందంటే, నీ దేవుణ్ణి దూషించు. ఒకవేళ నీ దేవుణ్ణి దుర్భాషలాడితే, నీ దేవుణ్ణి దూషిస్తే, తిడితే ఆయన కోపం వచ్చి ఒకసారి నిన్ను శపిస్తారేమో, నువ్వు చచ్చిపోతే ఈ పీడ విరగడైపోతుంది, ఈ బాధలన్నీ నీకు పోతాయి, ఈ శ్రమంతా నీకు పోతుంది, ఎంతకాలం ఈ నరక యాతన అనుభవిస్తావని చెప్పేసి తన భార్య తనను దూషిస్తూ ఉంది. తనని అంటుంది, తన భర్తను అంటుంది, ఎందుకు ఇంత మూర్ఖత్వం నీకు, ఎందుకు ఇంత యథార్థత నీకు, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో. చాలామంది ఇలాంటి భార్యలు ఈ లోకంలో మనకున్నారు. కష్టమైతేనేమో దూరం అయిపోతారు, ఇష్టమైతేనేమో దగ్గర అయిపోతారు. వాళ్ళకి అన్ని విధాల బాగుంటేనేమో కాపురానికి వస్తారు. ఒకవేళ కాపురములో కొన్ని అరమరికలు ఉంటే, కొన్ని ఎత్తు పొలాలు ఉంటాయి, లేదా కొన్ని ఇబ్బందులు ఉంటే మాత్రము ఆ కాపురాన్ని, ఆ సంసారాన్ని విడిచిపెట్టిపోతాడు. వీడద్దు, వీని సంసారం వద్దు, ఈ మొగడే నాకద్దు, వీనితో నేను ఉండా, వీనితో నేను కాపురం చేయ, వీడిని చేసుకున్న కానుంచలే కష్టాలే, వీడిని చేసుకున్న కానుంచి నాకు బాధలే, ఒక్కరోజు నాకు ప్రేమగా వీడు నన్ను చూడలేదు, ఒకరోజు నేను ఆయమన్నా బట్ట కట్టలేదు, ఒకరోజు ఆయమన్నా నగ పెట్టలేదు, ఒకరోజు మనస్ఫూర్తిగా నేను పల్లెత్తి మాట్లాడలేదు, నోరిపి నవ్వలేదు, ఇలాంటి బ్రతుకు నాకెందుకు, ఈయనతో ఉంటేంది లేకపోతుందని ఆ భర్తలను విడిచిపెట్టిపోయే వాళ్ళని నేను చాలామందిని చూసిన. అంతేకాదు, భర్తలను విడిచిపెట్టడం కాదు, భర్తలకు వేదన కలిగించి, వారితో ఉండి వేదన కలిగించే భార్యలను నేను చూసిన. అంతేకాదు, భర్తలను చంపి, అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలను చంపి వారి జీవితంలో ఒక రాక్షసులాగా తయారైపోయిన స్త్రీలను నేను చూశాను. భర్తలను చంపి, ముఖాన్ని చెక్కి, గుర్తుపట్టకుండా చేసి, ఎంత హీనంగా భయంకరంగా చంపేశారంటే భర్తలను నేను చూస్తూ ఉన్నాను. టీవీలలో చూస్తున్నాను, న్యూస్లో చూస్తూ ఉన్నాను, సోషల్ మీడియాలో కూడా నేను చూస్తూ ఉన్నాను. యథార్థమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చాలా చెప్పాలని ఉంది, చాలా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కానీ రాను 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 మీకు చాలా గొప్ప గొప్ప సంగతులను నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఒక స్త్రీ ఒకని అక్రమ సంబంధం పెట్టుకొని తన భర్త ముఖమును యాసిడ్తో కాల్చి, ఆ ముఖమును ప్లాస్టిక్ సర్జరీ చేయించి, ఆ ప్లాస్టిక్ తన ప్రియునికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి తన భర్త ముఖం వచ్చేటట్టు చేసి తన భర్తను ముందే చంపేసింది. అదే సేమ్ పేసు తన
అక్రమ సంబంధంగా ఉంచుకున్నటువంటి ఒక వ్యక్తికి తన విటునికి అంటే బాగుంటుంది, ఉంచుకున్న వ్యక్తికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి తన భర్త ముఖంలాగా తయారు చేసింది. ఎంత భయంకరమైన విషయం అండి ఇది. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ మర్చిపోయి కట్టుకున్న భాగస్వామిని ఇంత రాక్షసంగా హింసించి చంపావు అంటే నువ్వు ఈ లోకములో ఉంటేంత లేకపోతే ఎంత. ఒకవేళ చాలామంది అంటారు వట్టిగానే చంపిందా, వాడేం చేస్తే చంపిండు అని. ఏమన్నా చేస్తే వాడిని వదిలేయి, నీ బ్రతుకును మంచిగా నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేసుకో. వాడు ఆటంకం కాదు కదా. నువ్వు నాకు వద్దు, నీకు విడాకులు ఇస్తా అంటే ఎప్పుడైనా ఊకుంటాడు, అవునా కాదా? వాడిని చంపాల్సిన అవసరం ఏముంది? తెలియని వాళ్ళు హత్యలు చేస్తారు, తెలిసిన వాళ్ళు జ్ఞానముతో దూరం అయిపోతారు. నీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపో. వాడిని చంపి వాని తల్లి కడుపు కాల్చడం ఎందుకు? నీ పిల్లలకు అన్యాయం చేసుకోవడం ఎందుకు? వాడు చావకపోతే మందు పెట్టి చంపిన భార్యలు ఉన్నారు, భాగస్వాములు ఉన్నారు. నాకు తెలుసు. విషం పోసి చంపినటువంటి వాళ్ళు ఉన్నారు, డ్రింకులో విషం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, త్రాగుడు బీరులో బ్రాండ్లో మందులో మత్తులో ముంచి చంపిన వాళ్ళు ఉన్నారు. భర్త నిద్రపోతుంటే మెత్త ముఖానికేసి మూతికేసి మూస రాకుండా ముక్కుకేసి ఒత్తి ఊపిరాడకుండా చేసి చంపిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని చెప్పాలి ఇలాంటివి మీకు? ఉన్నారా లేరా? ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళ లిస్టులో ఈయన భార్య చేరిపోయింది. నువ్వు చచ్చిపో. ఇక్కడ రెండు కోణాలలో చూడొచ్చు, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, రెండు విషయాల్లో చూడొచ్చు. ఒకవేళ ఆయనకు చేసి 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 పరిచర్య చేసి చేసి ఆశకచ్చి ఎందుకు ఈ బాధలు, నువ్వు చచ్చిపోతే బాగుండు, నువ్వు చచ్చిపో, ఇట్లనన్నా నీ శ్రమ తీరుతుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. లేదు, నీ కొడుకులు చచ్చే బిడ్డలు చచ్చే ఉన్నదంతా వాయ్, నువ్వు బతికేం చేస్తావు, నువ్వు కూడా చావు అని శపించే అటువంటి తీరును కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి భార్యలాగా మీరెవరైనా ఉంటే మీ మనస్తత్వాన్ని మార్చుకోండి. మనుషులు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు, పరిస్థితులు చెడ్డగా మారుస్తాయి. అలాగని ఎప్పుడు మంచివాడు కాదు, ఎప్పుడు మంచివాడు కాదు. అతడు మంచివాడు కూడా ఒకసారి చెడ్డవాడు అవుతాడు, చెడ్డవాడు కూడా ఒక్కొక్కసారి మంచివాడు అవుతాడు. దేవుడు మిమ్మలను జత చేశాడు, దేవుడు మిమ్మలను ఒకటిగా చేశాడు. దేవుడు ఒక సంసారాన్ని, ఒక కుటుంబాన్ని నీకు ఇచ్చాడు కనుక ప్రతి విషయంలో నీవు దేవుని వైపు ఉండి నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. తన భర్తను చావుమని శపించిన ఒక భార్య తన భర్తను చచ్చిపోమని, తన భర్తను ఈ భూమి మీద ఉండకూడదని శాసించినటువంటి ఒక భార్య నువ్వెందుకు బ్రతుకుతున్నావని నిలదీసిన ఒక భార్యను ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఆమె చాలా మంచిదని తన భర్త చెప్తున్నాడు. ఎందుకు ఎన్నడూ ఇట్లా మాట్లాడలేదు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. అందరూ విడిచిపెట్టారు, ఇక భార్య కూడా విడిచిపెడుతుంది. ఈ సమయంలో ఇక ఒంటరి వాడైపోతూ ఉన్నాడు. ఈరోజు ఒక్కొక్క మొగాడు పిచ్చి లేసి వేదనకు గురైపోయి యాతన పడుతున్నటువంటి పురుషులు ఎంతోమంది ఉన్నారు. నేను పురుషుల పక్షాన మాట్లాడడం లేదండి, సంసార పక్షాన నేను మాట్లాడుతూ ఉన్నాను. చాలా సంసారాలను ఈ విధంగానే నాశనము చేసుకుంటూ ఉన్నారు. గృహహింస చట్టం తెచ్చి పెట్టినప్పటికీ కూడా భయంకరంగా కత్తులతో పొడిసి భర్తలను చంపుతున్నారు. పురుషుడు కూడా భార్యలను చంపుతూ ఉన్నారు. ఇది సమానంగా జరుగుతుంది. అయితే నేను ఒక యవనస్తురాలని నేను చూశాను, ఒక యవనస్తురాలి జీవితంలో నేను చూశాను. ఆమె తన భర్తను యవ్వన కాలం అందే, పిల్లలు లేరు, తన భర్తను గొంతుగా కోసి, ప్రియునితో కలిసి గొంతుగా కోసి ఆ భర్తను ఏ కీలుకి ఆ కీలు ముక్కలుగా చేసి ఆమె ఒక తొక్కు పెట్టే జాడిలో ఆ మాంసం ముక్కలను పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. రేరుగా జరిగింది, కళ్ళ ముందు జరిగింది చెప్తున్నాను.
ఎంత భయంకరమైన విషయం అండి అది. నువ్వు చేసిందే తప్పు, నువ్వు చేసిందే తప్పు, అందులో ఇంకా నీ భర్తను చంపడం అనేది అది మహా పాతకం. చాలా తెలివి మితి మీరిపోయిన వాళ్ళను నేను చూస్తూ ఉన్నాను. మొన్నటికి మొన్న ఒక ఎస్ఐని ఒక ఆమె పెళ్లికి ముందే కత్తి తయారు చేసుకున్నదట. ఆ కత్తి దగ్గర పెట్టుకునే పెళ్లి చేసుకున్నది. పెళ్ళి అయినాక కొన్ని డేస్, 2-3 రోజులు ఏమో 4 రోజులు నాకు తెలియదు, అది నేను సరిగా చూడలేకపోయాను, కత్తి తీసి భర్తను చంపి పడేసింది. భార్యలారా జాగ్రత్త, పురుషుడు నీకు శిరస్సు అయి ఉన్నాడు. నువ్వు సుఖంగా బ్రతకాలనుకునే రోజులు ఇక లేవు. ఒకవేళ నీ భర్తను చంపితే నువ్వు సుఖపడతాను అనుకుంటావేమో, కానీ ఎన్ని రోజులు సుఖపడతావు? ఎన్ని రోజులు నీకు ఈ ఆయుష్ ఉంటుంది? ఎన్ని రోజులు ఈ అందం ఉంటుంది, ఈ సందం ఉంటుంది? ఇవాళ ఇంట్లో రేపు మంటల, ఇది అర్థమవుతలేదా నీకు? వాడిని చంపడం వల్ల నీకు కొన్ని రోజులు సుఖపడతావు కావచ్చు, తర్వాత చాలా భయంకరమైన సావు నువ్వు చావా. మీరు అనుకుంటున్నారా, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను చంపింది అనుకోండి, ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఒక రోజు నిన్ను చంపుతాడు. ఎందుకంటే నాలాగా నువ్వు ఇంకెవరికి అక్రమ సంబంధం పెట్టుకున్నావు? నీ భర్తనే చంపిన వ్యక్తివి రేపు నన్ను కూడా చంపుతావు అనే భయంతో వాడు నిన్ను ముందుగా చంపేస్తాడు. ఊరికి ఏ విత్తనం విత్తుతున్నావో అదే పంట నువ్వు కోస్తావని దేవుడు చెప్పాడు. జాగ్రత్త, కుటుంబాన్ని నాశనం చేసుకోకు. ఇప్పటికీ ఈ వాక్యం ఎవరైనా ఇప్పటికి వింటున్నట్లయితే, మీ భర్తలతో వేదన మీకుంటే ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా ఎడబాసి ఉండండి, అంతేగాని వాళ్ళని చంపడానికి మీరు ప్రయత్నం చేయకండి. శక్యమైతే దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసి వాళ్ళను మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఇలాంటి రాక్షసుని, ఇలాంటి పనికి మాలినవాన్ని ఎందుకు దేవుడు నీకు ఇచ్చి వివాహం చేసిండో దేవుడిని ఒకసారి అడుగు. నువ్వు కూర్చొని, ఎందుకు ప్రభా ఇలాంటి వాడిని నాకు ఇచ్చినవని. ఆయన తప్పకుండా నీకు జవాబిస్తాడు. నీ జీవితానికి జవాబుదారి యేసే. ఇది అర్థం కావాలి. ప్రతి దానికి యేసే జవాబు, యేసే జవాబుదారి. నువ్వు ఆయన బిడ్డవు, నువ్వు ఆయన కుమారునివి. ఆయన నిన్ను తల్లి గర్భం నుండి లోకానికి రప్పించిన దేవుడు ఎందుకు రప్పించాడో, ఎందుకు ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో అనుమతించాడో వాటన్నిటిని గ్రహించగలిగితే మాత్రము నీ కుటుంబం చాలా క్షేమంగా ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ భర్త నుండి నువ్వు వెళ్ళిపోదామని అనుకుంటున్నావు కదా అనుకుంటున్నావా లేదా? నీకు అట్లా అనిపిస్తుందా లేదా? వీనితో కాపురం చేయకంటే వెళ్ళింది బెటర్ అని. వెళితే వెళ్ళు, ఎక్కడైనా బతుకు, మంచిగా దేవునికి మహిమ తీసుకొచ్చేటట్టు బతుకు. కొంతమంది 4 పిల్లల తల్లి కూడా లేచిపోయిన సందర్భాలు ఉన్నాయి. నాకు అనుసారంలో మీరు వస్తే చూపెడతా, నేను ఎవరాళ్ళు అంటే చూపెడతా. ఇక్కడ చెప్పేది ఒక్కటి కూడా కల్పించి కథ చెప్పననే చెప్పినా నేను. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, మీకు నాకు అందరికీ మన గుణం రావాలి, జ్ఞానం రావాలి, తెలివి రావాలి, బుద్ధి రావాలి. మనకు కొంచెం సిగ్గుస్తరం అనిపించాలి. మన మానవత్వంతో ఉన్నటువంటి మనుషులము, పశువులము కాదు కదా. పశువుల కంటే హీనంగా మనం బ్రతకకూడదు కదా. ఏది శాశ్వతం కాదు కదా. దేవుడు కొంతకాలం ఈ లోకంలో నీకు బ్రతకడానికి అవకాశం ఇచ్చినప్పుడు దానిని దేవునికి మహిమకరంగా, నీ సంసారాన్ని సుఖమయంగా చేసుకునే ధర్మం నీకు, ఏ కష్టం లేకుండా బతకాలని చూస్తే తప్పు. నువ్వు కష్టపడాలి. నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు అది దేవుని శాపమే ఉంది. నీకు దేవుని శాపమే ఉంది. ఆది కాలంలోనే ఆదాము అవ్వలను దేవుడు ఆనాడే శపించాడు. అదే కర్మాన్ని, అదే జన్మ పాపాన్ని ఇంకా మనం అనుభవిస్తూనే ఉన్నాము. నేను సుఖంగా ఎక్కడ సుఖం ఉంది? డబ్బులో సుఖం ఉంది అనుకుంటున్నావా? త్రాగుడులో సుఖం ఉందా? వ్యభిచారములో సుఖం ఉందా? మేడల మిద్దెలు ఉంటే సుఖమా? ధనము సంపదలు ఉంటే సుఖమా? భూములు జాగలు ఉంటే సుఖమా? ఎందులో సుఖం ఉన్నదండి? నువ్వు దేన్నైతే కోరుకుంటున్నావో దాంట్లో కష్టం ఉన్నది. నువ్వు దాని కొరకు కష్టపడాల్సిన పరిస్థితి ఉన్నది. నీ బ్రెయిన్ కష్టపడుతుంది, నీ మనసు కష్టపడుతుంది, నీ హృదయం కష్టపడుతుంది. చాలా భయంకరమైన వేదనకు గురవుతావు. బీపీలు, షుగర్లు వేసి హార్ట్ అటాక్లు వచ్చి మధ్యంతరంగా చచ్చిపోతావు. అలాంటి కోరికలు నువ్వు కోరుకుంటున్నావు, అలాంటి ధనాన్ని నువ్వు కూడా పెట్టుకుంటున్నావు. రంజికి చేస్తావు బిడ్డ, చెప్తానా నేను. రంజికి చేస్తావు నువ్వు. నీ ధనం నిన్ను కాపాడదు. 1 కోటి రూపాయలు పోసినా క్షణం ఆయుష్ను అది నీకు పెంచదు. నువ్వు చచ్చిపోయినా కూడా డాక్టర్లు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జరుగుతున్నది ఏంటంటే, నువ్వు చనిపోయినా కూడా నువ్వు డబ్బున్నోను అని తెలిస్తే నిన్ను ఆక్సిజన్ పెట్టి నీ డబ్బంతా లాగి 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 నీ డెడ్ బాడీని ఇంటికి పంపించేస్తారు. తెలుసా నీకు?
ఎవని నెత్తి నోరు కొట్టి, ఎవని నోరు కొట్టి అన్యాయంగా ఎవరి దగ్గర సంపాదించినవో మర్యాదగా వాళ్ళందరికీ తీసుకుపోయి ఇచ్చేయి. నువ్వు మంచి భక్తుని అవుతావు. దేవుని బిడ్డవు, నువ్వు చీట్ చేయకూడదు. అలాంటి సంపాదించిన ధనము ఎవనికి చేజిక్కునో వానికి తెలియదు అన్నాడు దేవుడు. నువ్వు మోసం చేసి సంపాదించిన ధనం ఎవరికి చేజిక్కునో వానికి తెలియదు. నువ్వెంత సంపాదించినా వ్యర్థమైపోతుంది. ఎవరికైనా నువ్వు కీడు చేస్తే ఆ కీడుకు ప్రతిఫలం ఇచ్చి నాది తప్పైంది అని నీ మానవత్వాన్ని చాటుకో. అమ్మ, ఎవరైనా నీకు దిక్కుమాలిన స్థితిలో ఉంటే, అమ్మ నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి వారికి నువ్వు తోడుగా ఉండు. అరే, దేవుని ఎరుగని ప్రజలు అనాథాశ్రమాలు నడుపుతున్నారండి. దేవుని ఎరుగని ప్రజలు వృద్ధాశ్రమాలు నడుపుతున్నారండి. ఎన్నో ఆర్ఫనేజ్, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మానవత్వం ఉన్న మనుషులలాగా వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఒక క్రైస్తవుడు అయి ఉండి, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తివై ఉండి, ఎందుకు రాబాయి ఇలాంటి లైఫ్, ఎందుకు ఇలాంటి జీవితం? దేవుని నామాన్ని అవమానపరచకపోతే తప్ప ఏం గుంచబోతావు నువ్వు? భూమి మీదకి వెళ్ళి ఏమైనా గుంచబోతావా నువ్వు? అమ్మా, ఎందుకు ఒక డబ్బు కోసము, డబ్బు సంపాదించడం కోసము నీ భర్తను చంపేస్తావా? అరే, డబ్బు కోసము నీ భార్యను చంపేస్తావా? ఎంత అవమానం ఇది. మొన్న ఒక తల్లిని చూశాను, కన్న కొడుకునే ముక్కలు ముక్కలు నరికి పడేసింది. ఇంకో తల్లిని చూశాను, కన్న కొడుకును చంపి అతన్ని కోసి కూర వండుకొని తిన్నది. ఎలాంటి దుర్మార్గురాలు లేరా? ఉన్నారా లేరా? తృప్తిపడరా బిడ్డ, తృప్తిపడు. నువ్వెవరైనా సరే తృప్తి లేని జీవితం వద్దు. తృప్తి లేని జీవితం వద్దు. చాలా రోగాలకు గురైపోతావు, ఇబ్బంది పడతావు. నిజం చెప్తున్నా, చాలా జాగ్రత్త. నీ లైఫ్ మార్చుకో. ఒకవేళ ఇలాంటి ఆలోచనలు కనుక ఉంటే, అతని భార్య దూషించినట్టు నీ భర్తను కనుక దూషిస్తే వెంటనే ఆయన కాళ్ళ మీద వాడికి క్షమాపణాడు. నువ్వు కష్టపడడానికే భూమి మీదకి వచ్చినావు. ఏం చేసి ఈ కష్టాన్ని తప్పించుకుంటావో చెప్పు. నువ్వు నీ తెలివితో, నీ జ్ఞానంతో చెప్పు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేయాలన్నా కష్టపడాలి. నువ్వు డబ్బు కోట్ల సంపాదించవచ్చు, ఏం చేసుకుంటావు? మనకంటే ముందున్న వాళ్ళు ఎందరో కోట్లు సంపాదించిన వారు, రాజ్యాలు గెలిచిన వారు ఎందరో చనిపోతూ ఉన్నారు. చనిపోతలేరా? ఎందరో పోతారు. ఏం గొంచబోతున్నారు నీ కళ్ళ ముందు నుండి? మరి బుద్ధి వస్తలేదా నీకు? ఏం గొంచబోనప్పుడు ఎందుకు ఈ ఆరాటం? బతికిన 4 రోజులు నువ్వు చల్లగా బ్రతుకు. నీ పిల్లలు చల్లగా బ్రతకాలి, నీ ఇంటివారు, నీ తల్లిదండ్రులు చల్లగా బ్రతకాలి, నీ పొరుగున్న వారిని చల్లగా బ్రతకనివ్వాలి. మేలు చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళకి కీడు చేయకు. ఒకవేళ నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు, పెట్టే ఇల్లును చూపెట్టు. ఓకేనా? నువ్వు బ్రతుకున్నప్పుడే నాన్న వాళ్ళను ఓ నలుగురికి మంచి చేయి. ఓ నలుగురికి మంచి చేయి. నువ్వు మంచాన పడ్డప్పుడు ఆ నలుగురు నీ మంచం చుట్టూ నీకు సేవ చేస్తారు. రేపు వాళ్ళ ద్వారా నీకెంతో ఆదరణ దొరుకుతుంది. నిజం చెప్తున్నా, భార్య దేవుడిచ్చిన బహుమానం. భార్య ఆదాముకు ఒక తోడుగా ఇచ్చేశాడు. మీరు తోడుగా ఉండండి. భార్య భర్తలు ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండండి. దూషించకండి, సంసారాలను నాశనం చేసుకోకండి. భర్త చచ్చిపోతే బాగుండు, ఆయన కొంపంతా నాదే, ఆయన ఆస్తి అంతా నాదే అని ఏం చేసుకుంటావు? వాడు చచ్చిపోతే ఆడు ఉంటేనే నీకు దీపం, వాడు ఉంటేనే సమాజంలో నీకు విలువ. ఆడు కుంటోడో, గుడ్డోడో, ఎడ్డోడో, నడ్డోడో, పనికిమాలినోడో, కర్రోడో, ఎర్రోడో, ఆడు ఎవడైనా కానీ వాడు నీకు ఉంటే, నీ కళ్ళ ముందు ఉంటే నీకు విలువ. శరీర సుఖాలకు చూస్తున్నావా? అల్పకాలము పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కూడి శ్రమ అనుభవించు. దేవలోకములో నీకు మేలు జరుగుతుంది. ఆ దేవాది దేవుడు నిన్ను కరుణిస్తాడు, నీకు దయ చూపుతాడు, నీ వంశాన్ని వర్ధిల్ల చేస్తాడు. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఇష్టానుసారంగా ఈ చూడు, ఈమె ఏమంటున్నది? నీ యొక్క దేవుణ్ణి దూషించుమని చెప్తూ ఉన్నది. అట్లనైనా నీకు సాబత్తదేమో. ఇలాంటి శపించే భార్యలు ఎందరో ఉన్నారు, శాసించే భార్యలు ఎందరో ఉన్నారు. జాగ్రత్త సుమ, నిన్ను, నీ ఇంటిని దేవుడే కాపాడుతాడు గనుక ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నెమ్మదిగా ఉండి ప్రభువుకు నీ విన్నపాలను తెలియజేయి. ఆయన తప్పకుండా సమయం వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. లేఖనములో ఉంది, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నీవు ఉండు, సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను తప్పకుండా పైకి లేపుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. తగ్గించుకో, నిన్ను నువ్వు తగ్గించుకోనుండు. ఏమున్నా ఉరుకులాట, ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉరుకుతావు. ఆ తర్వాత
కీళ్ళవాతపు పట్ల చేయము కాళ్ళ నార్చి కూర్చుండునది గని. కీళ్ళవాతపు పట్లచే, నరాల బలహీనతలచే, బొక్కలరిగి ఎముకలరిగి చూడరాక, తిరగరాక, మెడలు దింపరాక, నడవరాక, కూసోరాక ఇబ్బంది పడే అటువంటి సమయం ఒకటి వస్తుంది. ఆ రోజు నీ దుస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క వచనము ప్రకారం భార్యలారా మీ భర్తలను ప్రేమించండి, దూషించకండి, మీ భర్తల ప్రాణాలను తీయకండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని చాలా చక్కగా మీ అరచేతిలో ఉంచుకోండి, పదిలంగా వారిని కాపాడుకోండి. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. పరిశుద్ధాత్మ దేవ, కృపగల తండ్రి, నీకు వందనాలు. విన్న వాక్యం వారి హృదయంలో, ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపజేయండి అయ్యా. వారి జీవితంలో నిండైన మేలులు దయచేయండి. భార్య భర్తలు కలిసి అన్యోన్య దాంపత్య జీవితం జీవించాలి, ఆదర్శవంతంగా వాళ్ళు ఉండాలి. ప్రభువా నీకు స్తోత్రాలు. వారి పిల్లలు వారు చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శ్రేష్టమైన లైఫ్ వాళ్ళు జీవించాలి, మానవత్వంతో ఉండాలి. తండ్రి నీ ప్రేమ కలిగి వారు ఉండాలి. అలాగే వారందరిని దీవించమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప మేలు మీరు చేయండి అయ్యా. నీకు వందనాలు. వారి జీవితంలో ఎన్నడూ మర్చిపోలేనటువంటి మాటగా దీన్ని ఉంచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఈ వాక్యము విని దానిని లైక్ చేసి, షేర్ చేసి, ఆ వాక్యమును హృదయమైన పలక మీద వ్రాసుకొని తమ శ్రేయోభిలాషులకు దాన్ని పంచి వారి రక్షణ కొరకు ప్రార్థించే ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.